యాక్చువల్గా హరీష్ గారు మీకు పాలిటిక్స్ మీద ఎలా ఉంది గ్రిప్పు? ఎందుకంటే ఒకప్పుడు కోటి రామకృష్ణ గారు సమకాలీన రాజకీయాల మీద వాటి మీద బాత్ సినిమాలు తీసేవాడు. భారత్ బంద్ కానీ. అవునవును, ఎక్స్ట్రాడినరీ సినిమా చేశారు. ఈ మధ్యకాలం దాదాపు డెకెట్ 10 years చేత కంప్లీట్ పొలిటికల్ సినిమా లేదు. సినిమాలో పార్టీ ఏదైనా వచ్చిన రోల్స్గా ఉన్నాయి కానీ సినిమాలో రాజకీయమే ఉన్నది లేదు. మీరేమన్నా భవిష్యత్తు తీసే ఉద్దేశం ఉందా? నాకు పొలిటికల్ టాపిక్ ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. నేను ఈ లోక్సభ, అసెంబ్లీ, ఎస్పెషల్లీ రాజ్యసభలో కొంచెం లిటరీ గ్యాంగ్ ఉంటారు కదా, కళాకారులు ఉంటారు కదా, నాకు టైం ఉన్నప్పుడు నేను ఫాలో అవుతుంటాను. అది నేచర్ కాల్ తీసుకోలేదు, తీసుకుంటే డెఫినెట్గా థాట్ అయితే ఉండే. ఈ క్వశ్చన్ ఎవరు అడగలేదు, థ్యాంక్స్. డెఫినెట్గా పొలిటికల్ బ్యాక్డ్రాప్లో ఒక సినిమా చేయాలని ఉంది. దానికి హీరో ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? కథను బట్టండి. నేను యాక్చువల్గా ఫస్ట్ ఎన్టీఆర్ గారు హీరోగా, ఎమ్మెల్యే, మంచి లక్షణాలను అబ్బాయి, అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటారు కదా, దాని డెఫినేషను ఒక సాఫ్ట్వేర్ కెరీర్ని, లేకపోతే ఒక ఇంజనీర్గా, ఒక డాక్టర్గా, ఒక లాయర్గా అమ్మాయిల అబ్బాయి కెరీర్ ఎలా అయితే ఎంచుకుంటారో పొలిటికల్ కెరీర్ కూడా అంతే సీరియస్గా తీసుకోవాలి. మనం పొలిటీషియన్ మీద డిపెండ్ అవ్వడం మానేసి మన వ్యవస్థను మనమే పరిపాలించుకోవాలి. అందులో ఒక యంగ్ బ్లడ్ పరిపాలించుకోవాలి. ఒక కాలేజీకి పుస్తకాలు పట్టుకొని వెళ్ళే, ఒక సింగిల్ బుక్ పట్టుకొని వెళ్ళే స్టూడెంట్ లాగా ఒక అసెంబ్లీకి కూడా ప్రిపేర్ అయ్యి నోట్స్తో వెళ్ళే ఒక యువతరం రావాలి అన్న కాన్సెప్ట్తో అప్పుడు ఎన్టీఆర్ గారికి సింగిల్ నరేషన్లో ఓకే అయింది స్క్రిప్ట్. అప్పుడు ఆయనకి యాక్సిడెంట్ అవ్వడం మూలం చిన్న గ్యాప్ రావడం, ఆ తర్వాత ఆయనకి ప్రీవియస్ కమిట్మెంట్స్ రావడం వల్ల ఆ సినిమా జరగలేదు. అలాగే మీ ఫ్రెండ్ క్రాంతి ఎమ్మెల్యే అయ్యాడు, మాజీ ఎమ్మెల్యే, ఆయనతో షేర్ చేసుకున్నారు, ఎప్పుడు డిస్కస్ చేశారా? మాడుకుంటాను అప్పుడప్పుడు. అప్పుడు మీకు ఆయన సినిమాలకు ఆయన అయితే వాడు ఒక 2 సార్లు నా షూటింగ్ కూడా వచ్చాడు. క్లాస్మేట్స్, ఇద్దరు బెంచ్ మేట్స్ యాక్చువల్లీ. పైగా వాళ్ళ ఫాదర్ టీచర్, మా ఫాదర్ టీచర్. ఆయన నువ్వు చూసి మీరు రాజకీయాలకు వెళ్ళాలనిపించలేదా? అంటే రాజకీయాలకి వెళ్ళడం అనేది దాన్ని ఏమంటారు, ఒక పర్పస్. ఇప్పుడు దాన్ని ఏమంటారు, మన ద్వారా ఏదైనా ఒక మంచి జరగాలి, మన జీవితానికి ఒక అర్థం, పరమార్థం, పర్పస్ ఉంది అన్నప్పుడు ఆ సైన్స్ అవి తెలుస్తాయండి. ఆ సమయం వచ్చినప్పుడు ఎవరు ఆపలేరు. సమయం రానప్పుడు నేను దూకాలంటే ఎవరు తీసుకెళ్ళలేరు. దేనికైనా ఒక నేచర్ కాల్ తీసుకుంది అనుకోండి, డెఫినెట్గా నేను ట్విట్టర్లో కూడా పాండమిక్ నుంచి, బిఫోర్ పాండమిక్ కూడా నేను నా వంతు సహాయం ఖచ్చితంగా నేను చేస్తుంటాను. నేను సమస్యలు ఉంటే అధికారుల దృష్టి తీసుకెళ్ళడం కానీ, జీహెచ్ఎంసీతో వాళ్ళతో కానీ చాలాసార్లు మీరు చూసుంటారు. కింద ఫ్యాన్స్ కూడా తిడతాను, నీకు ఎందుకన్నా మా హీరో కథ రాసుకోకుండా ఆ జీహెచ్ఎంసీ పైప్ లీక్ అయితే నీకు ఎందుకన్నా ఈ టైప్లో కొంతమంది ట్రోల్ చేసే సందర్భాలు కూడా ఉన్నాయి. బట్ నేను పట్టించుకోను. అది పెద్ద మ్యాటర్ కాదు. మనం చేసే పనులు అందరికీ నచ్చాలని రూల్ లేదు. మనకు నచ్చే పని మనం చేస్తాం, అది ఇంపార్టెంట్. ఖచ్చితంగా అండి. అంటే దాన్ని ఏమంటారు, ఒక వాయిస్ అయితే అవకాశం వచ్చినప్పుడు వినిపించాలని నాకు ఉంది. అదే భవిష్యత్తులో మేము అది పొలిటికల్ ఏదైనా వచ్చేది, ఇట్ కుడ్ బి ఎనీథింగ్. అది అంటే సముద్ర సినిమాలుగా తనిఖీల భరణి గారు ఒక్కసారి మైక్ పట్టుకొని అధ్యక్ష ఆ కోరిక కాదండి. నేను అసెంబ్లీలోనే కూర్చోవాలి, రాజ్యసభలోనే కూర్చోవాలి, అది కాదండి. ఒక సొసైటీ కన్సర్న్తో టైం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు వాయిస్ వినిపించాలి అనేది, అది ఏం చెప్తా కూడా నాకు తెలియదు. ప్రస్తుతం నాకున్న మైండ్ అంతే. సూపర్.